ధన్యవాదాలు కృష్ణమోహన్ గారు. కనీసము ఏదో ఇచ్చారు మాకు. చెప్తాను, నేను కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా నేను 2000 సంవత్సరంలో బీసీ మూమెంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావాలంటే బీసీ పార్టీ ఉండాలని చెప్పేసి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీని ఒక రిజిస్టర్ చేయించేశాం. ఒక మంత్లోనే రిజిస్టర్ చేయించేసాం. మాకు 2004 మార్చిలో వచ్చింది రిజిస్ట్రేషన్. అయితే మన వాళ్ళే రామకృష్ణ గారు బీసీ పార్టీ పెట్టాడు, ఏమి మనం ఒక పార్టీ పెడుతున్నామని కృష్ణయ్య గారు ఒకటి, ఇంకొకరు ఒకటి స్టేట్మెంట్లు ఏమి. కానీ బీసీ పార్టీ పెట్టినందువల్ల 2004లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. ఆయన రాయలసీమ వాసే, నేను కూడా కడప ప్రొద్దుటూరే నాది. అయితే ఆయన పిలిచేసి రామకృష్ణయ్య గారు మీరు మా పార్టీలో చేరాలి అది ఇది అంటే చేరలేదు. మేము 2009 వరకు కూడా చేరలేదు. 2009లో ఇదే బీసీ గారు మా ఇంటికి వచ్చేసి నీకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తానన్నారు కదా, మళ్ళీ ఎందుకు కానీ చేరడం లేదు, మీ ఎటువంటి వాళ్ళు మినిస్టర్ అయితే కనుక బీసీలకు అందరికీ కూడా బాగుపడతారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే నేనేం చెప్పాను అప్పుడు, ఈ రెడ్లు ఇప్పుడు రమ్మని చెప్పి పిలుస్తారయ్యా, మనం పోయి చేరితే దాని తర్వాత మనకేమి అధికారం ఇవ్వరు, ఇప్పుడేమో సంతకాలు పెడతామంటారు కానీ ఆ దినము మన రాజ్యాంగాలకే సంతకాలు పెడతారు వాళ్ళు, యొద్దులే అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చేరడం లేదు, ఏ పార్టీలో కూడా మేము చేరలే. కానీ చిత్తశుద్ధితో బీసీ మూవ్మెంట్ నడపాలనుకున్నాం. కానీ ఊకదొంపుడు ఉపన్యాసాలతో మనకు పనికిరాదండి. ముందు ఫీల్డ్లోకి వెళ్ళాలి మనమందరం కూడా. ఏమి బూత్ కమిటీస్ ఉన్నాయి, బూత్ కమిటీస్లోకి వెళ్ళాలి. బూత్ కమిటీస్లో ప్రతి చోట కూడా మనము బీసీ ఎస్సీ ఎస్టీలను వేయాలి. వేసేసి వాళ్ళే ముఖ్యమైన ఆధారము. ఓట్లు పడాలంటే బూత్ కమిటీస్ మాత్రమే ఓట్లు వేయగలవు. ఇప్పుడు మనము ఒకరిని గురించి ఇంత సంపాదించాడు, ఈడింత సంపాదించాడు, అంతా రెడ్లే తీసుకుంటున్నారు, అంతా బాపనల్లే ఇది ఎందుకండి? అంబేద్కర్ గారు ఏం చేశారు? వాళ్ళకి ఏమన్నా 1000 ఓట్లు ఇచ్చాడా? ఒక్కొక్కరికి వాళ్ళకు 10,000 ఓట్లు ఇచ్చాడా? ఒక్క ఓటే ఇచ్చాడు. వాళ్ళకు కూడా మనకు కూడా ఒక ఓటు ఇచ్చాడు. ఒక రిక్షా పుల్లర్ కూడా ఒక ఓటు ఇచ్చాడు. ఒక బీదోని కూడా ఒక ఓటు ఇచ్చాడు. బెగ్గర్ కూడా ఒక ఓటు ఇచ్చాడు. మళ్ళీ అటువంటి ఓట్లు మనం ఏం చేస్తున్నాం? ఇది మనం చేరపాల్సిన అవసరం ఉంది. ఓటు ప్రాముఖ్యత తెలపాల్సిన అవసరం ఉంది అందరికి కూడా, మన వాళ్ళందరికీ కూడా. దానికి ఏం చేయాలి? మనము ఇక్కడ కూర్చొని ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కనుక వాళ్ళందరినీ మనకు ఓట్లు వేస్తారా? మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం వెళ్దాం రాండి అని చెప్పేసి ఎన్నిసార్లు మనం పిలిచినా కూడా మన వాళ్ళు వస్తారు, కొందరు మంది మాత్రమే. అక్కడ కూడా మళ్ళా ఇది ఉంది. ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళ పార్టీలే వాళ్ళే ఒక 5%, 1,00,000 జనాభా ఉన్న మాత్రమే పార్టీ పెట్టాలన్నాడు. మళ్ళీ ఆ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళి పదవులు తీసుకున్నారయా? ఇసురు కొట్టాల్సిందే ఆ పార్టీలో పదవులు తీసుకోకుండా. పదవులు తీసుకొని కూడా మళ్ళీ ఇలా మాట్లాడితే ఎలా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ దినమైనా సరే రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే కనుక రాజ్యాంగంలో ఓబీసీలని మా మిత్రుడు చేశాడు. ఓబీసీ అంటే ఏంటి? రాజ్యాంగంలో మనది లేదా? ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. విచ్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్? ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. దే ఆర్ SCs, STs and other backward classes. That's why other came. The other word came only because of we are within the backward classes. మనము బ్యాక్వర్డ్ క్లాసెస్ సపరేట్ గా డిఫైన్ చేయలేదంటే, సపరేట్ గా డిఫైన్ చేసే మన SC STల మంది నుంచి దూరం అయిపోతారు. మనము ఒక్కటిగా చేసి ఏమి SCలు STలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వేసినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ మనము కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? మెయిన్ మన ఓటు ఏది, ప్రాముఖ్యత ఏమిని. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంది ఇది. కాబట్టి వాళ్ళంతా సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఇది వ్యాపారంగా చేసుకున్నారు వాళ్ళు. ఇది సామాజిక సేవ కాదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ టుడే వాళ్ళు చేసేది ఏమిటంటే వ్యాపారము, పొలిటికల్ వ్యాపారం. అది పారిశ్రామికవేత్తలు ఎలా అయితే అన్ని అమ్మి ఇది చేస్తున్నారో
ఆ కులంలో ఈ కులంలో ఆ క్లాస్లో ఈ క్లాస్లో కొంతమందిని తీసుకొని వాళ్ళు వ్యాపారం నడుపుతున్నారు. కానీ మనం ఈ దినమైనా సరే ఏమి ఈ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కాదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందండి? 3 వింగ్స్ ఇచ్చింది. బ్యూరోక్రసీ, ఏమి జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. బ్యూరోక్రసీ దాని కింద పనిచేయాలి. ఏమి జ్యుడిషియరీ కూడా ఇప్పుడు దాని కింద పని చేస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూటివ్కు ప్లాన్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏది? పొలిటికల్ పవర్. వాట్ ఈజ్ పొలిటికల్ పవర్? పొలిటికల్ పవర్ ఇక్కడ కూర్చొని మనము మాట్లాడితే కనుక వినిపిస్తుందని గ్రామంలో ఉండేవానికి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా అక్కడికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా రాండి, ఇప్పుడు ఏ నాయకులు రెడీగా ఉండారో రథాలు తీసుకొని బయలుదేరదాం, ఎన్నికల ముందరనే బయలుదేరదాం రాండి. అప్పుడు బయలుదేరితే అప్పుడు అక్కడ వాళ్ళకు చెప్తే, ప్రతి ఒక్కరికి చెప్పినామంటే, ఒక గ్రామం ఒక తాలూకా పెట్టుకుంటే ఆ తాలూకాలో ఎన్ని ఉన్నాయి బూత్ కమిటీస్ అని చెప్పేసి అక్కడ బూత్ కమిటీస్ లో మన వాళ్ళని ఎస్సీ ఎస్టీలను మాత్రమే వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకుపోయి మన వాళ్ళని ఓట్లు ఇప్పిస్తారు, మన వాళ్ళందరూ గెలిచే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఇక్కడ మనం కూర్చొని నో 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 క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మనకి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను మురళీ మనోహర్ గారిని నేను బీసీ మూవ్మెంట్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, విశ్వేశ్వరరావు గారిని కూడా చూస్తున్నా. వాళ్ళు చిత్తశుద్ధి చేస్తానే ఉన్నారు. కానీ రథం తీసుకొని బయలుదేరాలి. వరంగల్ నుంచి ఆయన రావడం కాదు ఇక్కడికి. వరంగల్ నుంచి ఆ గ్రామాలని తిప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు అలా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగం గురించి చూస్తాం. ఇప్పుడు ఒకటి చూడండి, కులగణన. ఎందుకు కులగణన చేయాల్సిన అవసరం ఉంది? కులగణన చేస్తే ఒక మిత్రుడు చెప్పాడు 27% ఇచ్చే కొట్లాడమని. 27%కి మనం కొట్లాడలేదు. 27% ఎలా వచ్చిందంటే 50 వాళ్ళు లిమిట్ పెట్టారు కాబట్టి ఎస్టీలు దేశవ్యాప్తంగా 15% ఉన్నారు, ఎస్టీలు 7.5% ఉన్నారు కాబట్టి 22.5 పోతే మిగిలిన 27.5%లో 27% మనకి ఇచ్చారు బీసీలకు. అంతేగాని మనం 27%కి కొట్లాడలేదు మనమందరము. ఇంకొకటి ఏమంటే ఏమి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒకటి అమెండ్ చేశాడు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 338B తెచ్చాడు. 338 ఫార్ ఎస్సీస్, 338B ఫార్ ఎస్టీస్ అండ్ 338B ఫార్ బీసీస్ చేశాడు. కానీ ఆయన కూడా నరేంద్ర మోడీ ఒక ఓబీసీనే, ఈజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎందుకంటే నా క్యాస్టే కాబట్టి, నా క్యాస్టే నాకు తెలుసు కూడా. 97 నుంచి ఆయనకు నాకు పరిచయం ఉంది. నేను అఖిల భారతీయ తైలిక సాగు మహాసభకు జనరల్ సెక్రటరీ ఫర్ 12 years. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండా నేను. కాబట్టి నేను దేశవ్యాప్తంగా తిరుగుతా. అయితే నరేంద్ర మోడీ ఇప్పుడు కులగన్న జైన్ అన్నాడు కాబట్టి, అదే కిషన్ రెడ్డితో చెప్పించాడు కాబట్టి రాజ్యసభలో, అదే బీసీ వెల్ఫేర్ మినిస్టర్తో, సోషల్ జస్టిస్ మినిస్టర్తో లోక్సభలో చెప్పించాడు కాబట్టి ఆయనకు అగ్నిస్ట్గా పోయాం. మేము ఇప్పుడు పోవడమో ఏమి తిరిగాము కంప్లీట్గా. 340, 303 నుంచి 340కి తెచ్చాము. మళ్ళీ ఎంతమంది తిరిగారు? తిరగాలి మన వాళ్ళందరూ, బీసీల నాయకులందరూ కూడా తిరిగి మన బీసీలకు చెప్పాలి ఇది అన్యాయము. ఆయన ఒక బీసీ ఉండొచ్చు, కానీ ఆయన దత్తపుత్రుడు ఆర్ఎస్ఎస్కు. ఎప్పుడైతే దత్తపుత్రుడు ఎవరైనా సరే, ఏ దత్తపుత్రుడైనా సరే అసలైన పుత్రుల కంటే వాళ్ళ సిద్ధాంతాన్ని తూచాదమనకుండా అమలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. లేకపోతే వాళ్ళని తీసి పారేస్తారు అసలైన పుత్రులు. ఈ బాపనలందరూ తీసి పారేస్తారు అతన్ని. అందువల్ల అతను చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అతను దత్తపుత్రుడనే చెప్పాను నేను, TV9 ఛానల్లోనే చెప్పాను. కానీ ఇవన్నీ కాదు. రాజ్యాంగంలో వాట్ ఈస్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎకనామిక్ క్రైటీరియా బీసీలకు పెట్టలేదు. మళ్ళీ క్రిమినల్ ఎట్ వచ్చిందండి, క్రిమినల్ వచ్చింది. ఎవరు వేశారు క్రిమినల్? సుప్రీంకోర్టు వేసింది, 9 జడ్జెస్ బెంచ్ వేసింది. అయితే దాన్ని రివ్యూకి ఎవరన్నా వేశారా ఇంతవరకు? మనము వేయాలనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది ఇంకా మనం సహించే పరిస్థితి ఉండదు. రివ్యూ పిటిషన్ వేసి మనం 11 బెంచెస్ చేసుకోండి ఏమి, కానీ అది మాత్రం రివ్యూ పిటిషన్ మనం వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకి వస్తారు. అటువంటిప్పుడు ఎకనామిక్ క్రైటీరియా తెచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే క్రీమీ లేయర్ పైన మన బీసీలందరినీ కూడా ఎక్కడేశారు? జనరల్ కేటగిరీలో వేశారు.
ఎట్టేస్తారు జనరల్ కేటగిరీలో? ఏమి ఈ నాయకులందరూ ఏమయ్యారండి? జనరల్ కేటగిరీలో ఏ విధంగా వేస్తారు వాళ్ళు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అన్నాక ఏమి ఎకనామిక్ తీసుకొని మన వాళ్ళందరినీ బీసీలను క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళను తీసుకెళ్లి అక్కడ ఇక్కడ జనరల్ కేటగిరీలో వేస్తారా? దానివల్ల ఏమైతుంది మనకు నష్టము? ఐఏఎస్ ఐపీఎస్ లో ఏదైతే బ్యూరోక్రసీ ఉందో ఆ బ్యూరోక్రసీలో మన వాళ్ళు రాకుండానే పోతున్నారు. ఎందుకు రాకుండా పోతున్నారంటే క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు ఒక రిక్షా పుల్లర్ కానీ, ఒక ఇల్లు కానీ, బీదోర్లు కానీ, బిక్క కానీ వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్కి పంపిస్తారండి? పంపించలేరు. పంపించే వాళ్ళు ఎవరు? చదువుకునే పంపిస్తారు. అది వాళ్ళందరినీ తీసుకెళ్లి నువ్వు ఒకటేసారి జనరల్ కేటగిరీలో వేస్తే అప్పుడు ఎవరు వస్తారు? ఐఏఎస్. అందువల్లనే మన పర్సెంటేజీ ఐఏఎస్ లో 7% మానే ఉంది. రీజన్ అది. ఆ రీజన్ మనం చేయాలంటే ఏం చేయాలి? మనమందరం కలిసి ఏమి ఈ ఏబిసిడి గురించి కొట్లాడడం కాదు, దాన్ని కొట్లాడాలి మనం. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు వేశారు జనరల్ కేటగిరీలో? క్రీమీ లేయర్ లో ఉండే వాళ్ళందరినీ కూడా ఒకవేళ క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళు లేకపోతే క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళని బీసీలను బీసీ వేకెన్సీస్ లో వేయాలి, ఆ 27% మేము రావాలి అని వేస్తే అప్పుడు వస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది కానీ చేయలేని పరిస్థితులు ఆయన కూడా పడిపోయాడు. పిలకల వ్యామోహంలో పడిపోయాడు ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదట నాయకులు మీరు అని వర్తిత నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా ఎందుకు రథాలు ఒక్కొక్క రథం తయారు చేసుకోండి, అందరం రథాలలో వెళ్దాం. నేను ఇక్కడ వరంగల్ వెళ్తూ ఉంటే మీరు కరీంనగర్ వెళ్ళండి, అట్లా మనం రొటేషన్ పెట్టుకున్నాము. ఒక 20 మంది నాయకులు మనం తయారైతే 20 రథాలు మన తెలంగాణలో తిరిగితే ఏమైతుంది? ధన అయిపోతుంది, బీసీ సామ్రాజ్యం వస్తుంది. అంతేకాని ఇక్కడ కూర్చొని రథం తీసుకోకుండా ఇక్కడ కూర్చొని ఎన్ని చెప్పినా కూడా ఏ నిష్ప్రయోజనం. కాబట్టి నేను కృష్ణమోహన్ గారిని కోరేది ఏమంటే, ఆయన కూడా నాకు 20 సంవత్సరాల నుంచి నేను బీసీ మూవ్మెంట్లో వచ్చినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన నేను కోరేది ఏమిటంటే, కమాన్ ముందుకు వచ్చారు మీరు. నాకు ఇప్పుడు 80 ఏళ్ళు అయినా నేను బతకగలను, కనీసం 100 years గా బతుకుతా. నాకు ఇది ఉంది, ధైర్యం ఉంది. రాండి మీరందరూ, నేను నా రథం తీసుకొని నేను వస్తా. మీరు మీ రథాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రథం తయారు చేయండి. 20 కాదు 50 రథాలు తయారు చేసుకుందాం, పోదాం, తిరుగుదాం. ఈ త్వరలకందరికి కూడా కారకపోతే నన్ను అడగండి. కాబట్టి ఊరికై ఎన్ని కాదు, రాజకీయంగా రావాలనుకుంటే రాండి. ఇప్పుడు నిన్న కవిత గారు బీసీ మూవ్మెంట్లోకి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఒక ఆయన ఆమె దగ్గరికి రాండి, ఆమె అంతా ఖర్చు పెడుతుందంట బీసీ మూవ్మెంట్ కని. అయ్యా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఉండి ఏం చేసింది? బీసీకి 34% నుంచి 20% ఇచ్చారు. ఎందుకు? అది కూడా నేను పిటిషన్ అండి, ఇంప్లీడ్ అయ్యా నేను. అయితే ఏం చెప్పాడు ఈ దొర కేసీఆర్ గారు? ఏం చెప్పారు? అయ్యా నేను పోతున్నా సుప్రీంకోర్టుకు, మీరెవరు పోవద్దండి, మేము గవర్నమెంటే తీసుకొని వస్తాము 34%, మీరు ఏం బాధపడకండి అంటే మేమంతా పోలే, లేకపోతే మేము అక్కడ కూడా ఇంప్లీడ్ అయ్యి ఉండేవాళ్ళం. ఆయన పిటిషను ఎస్పీఎల్ వచ్చేసి స్పెషల్ పిటిషన్ అంటారు దాన్ని, ఎస్ఎల్పి. అది వచ్చేసి లంచ్ మోషన్ తర్వాత, లంచ్ తర్వాత వస్తూ ఉంటే లంచ్ ముందే ఎన్నికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఖబర్దార్ తీసుకుంటావా తీసుకోలేకపోతే డిస్మిస్ చేస్తామని. డిస్మిస్ ఎట్లా చేస్తారా? వాడు డిస్మిస్ చేస్తే కనుక ఇంకొక బెంచ్ ఉంది కదా, 3 నుంచి 5 నుంచి 9 వరకు పోవచ్చు కదా. గవర్నమెంట్ కదా, ఆయన డబ్బులు ఇవ్వడం లేదు కదా. కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఎన్నికి. ఇక్కడ వచ్చి ఆగమేఘాల మీద అసెంబ్లీ కౌన్సిల్ పెట్టి మీటింగ్ పెట్టి దాన్ని 50% మళ్ళా కుదించాడు. అప్పుడు ఈ దొరలు ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అధికారం దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళందరూ కమాన్ నేను రిజైన్ చేస్తున్నా, ఇది లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ఇక్కడ మీటింగులు పెట్టి స్టేట్మెంట్ ఇచ్చింటే వాడికి అప్పుడే చదవలేదు కదా. కానీ చేయలేదు, ఎందుకంటే అధికార దహం మన వాళ్ళలో కూడా ఉంది. అవన్నీ కూడా ఇచ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధితో పని చేస్తేనే బీసీ మూవ్మెంట్ వస్తుంది, బీసీలకు అధికారం వస్తుంది కూడా. బీసీలకు అధికారం రావాలంటే ఒక్కరికి ఒక్కొక్క ఓటే.
ఎవరిని మనం అనాల్సిన అవసరం లేదు. ఆదాన్ని, అంబానీని, టాటాను, బిర్లాను వీళ్ళందరినీ అనాల్సిన అవసరం లే. వాళ్ళకు కూడా ఒక్క ఓటే. కానీ వాళ్ళు డబ్బు బంధంతో ఓట్లను కొంటున్నారు మన వాళ్ళందరి. ఆ కొనేది బంద్ చేపించాలి. తర్వాత మన వాళ్ళందరికీ, మన నాయకులకే ఓట్లు వేయాలంటే మనమందరం కూడా అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం తిరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక ఈ ఉద్యమం రాదు. కాబట్టి దయచేసి ఈ ప్రొఫెసర్లందరూ కూడా మీరు ప్రొఫెసర్సే, మీ సిద్ధాంతాలు చాలా మంచిది, మాకందరికి కూడా నేర్పింది మీరే మీ సిద్ధాంతాలన్నింటినీ. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. కమాన్ రాండి రథాలు తీసుకొని. ఎందుకంటే మీరు కూడా స్పీచ్ ఇవ్వగలరు. ఆ శక్తి మీలో ఉంది. కాబట్టి మీరందరూ ముందు పడాలి. ముందు పడి రాండి. మనం రథాలను తయారు చేసుకుందాం, బయలుదేరదాం. ఇమ్మీడియట్ గా నెల ఏదో టైం పెట్టండి. టైం పెట్టి రాండి. అప్పుడు కాదే ఈ అధికారం వస్తుంది. కానీ లేకపోతే ఇక్కడ నుంచి కూర్చొని మాట్లాడితే పల్లెటూరులో ఎప్పుడు ఓట్లు వేయరు, మనకు రానే రాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2